దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో తర్వాత దైవ ఉద్దేశము నేర్గే ఆరాధన. God's purpose worship. God's purpose worship. దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశము నేర్పు ఆరాధన. దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశము నేర్పు ఆరాధన. పర్పస్. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి అంటే పాత నిబంధనలో దేవుని సన్నిధి అంటే స్థలాలకు సంబంధించి. పాత నిబంధన సమయంలో స్థలానికి సంబంధించి ఆరాధన. అందుకే వారు ఇశ్రాయేలు దేశంలో నలుమూలలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళి ఆరాధించేవారు? వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి ఆరాధించారు. యెరూషలేము సంవత్సరానికి 3 సార్లు వెళ్ళేవాళ్ళు. 3 పెద్ద పండుగలు ఉన్నాయి వాళ్ళకి. అందుకే మోషేకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు హోరేబు పర్వతం మీద మండుచున్న అగ్నిగా ప్రత్యక్షమయ్యి ఆ మండుచున్న పొదను సమీపిస్తున్నప్పుడు మోషేకు ఏమని ఆజ్ఞాపించాడు? మోషే, ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వేం చేయాలి? చెప్పులు విడు, ఈ చెప్పులు విడు అన్నాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు భక్తితో చెప్పులు విడుస్తాం. మంచిదే, చెప్పులు విడుస్తాం. కానీ మిగిలినవి మాతోనే ఉంటాయి. ఇది ఆరాధన కాదు. నూతన నిబంధనలో చెప్పులు తప్ప ప్రాధాన్యత లేదు. మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం మన ఇంట్లో కూడా చెప్పులు వేస్తున్నాం. ఇది చర్చ్ అంటే కొన్ని దేవాలయాలకు వెళ్తే వరండాలకు కూడా రాని చెప్పులు. మనం వరండాలో నేర్పుతున్నాం చెప్పులు. కానీ వరండాలకు కూడా రాని పెద్ద కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తెలియక చెప్పులు వరండాలు వెళ్తే ఒక్క తొమ్మిది అంత చెప్పులు. ఆ తెలియకున్నాడు ఎక్కడో నేను ఎదుర్కొని చావాల్సిందే. ఆరాధన చెప్పులకు సంబంధించింది కాదు. అందుకే కొన్ని సిటీ చర్చెస్లోకి వెళ్తే వాళ్ళు చెప్పులు వేసుకొని దేవాలయానికి వచ్చేస్తారు. వాళ్ళు చూసి మనం కొంచెం ఎబిట్గా ఫీల్ అవుతాం. మేము యెరూషలేము సందర్శించినప్పుడు, ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించినప్పుడు అసలు చెప్పులు ఎవరు బయట పట్ల మాతో ఆ ప్రదేశాలను సందర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చూసి కొంతమంది తిట్టుకుంటున్నారు. ఇదేంటో చెప్పులు వేసుకొని వచ్చారు ఉంటాయి. అలాగే మన బెసిలికాకు ఇప్పుడు వాటిలో చర్చెస్ వెళ్తే వాళ్ళు చెప్పులు విప్పరు. అంత మాత్రమే వాళ్ళందరూ చూసి మనం పాపులుగా చూడనక్కర్లేదు. ఇప్పుడు నూతన నిబంధనలు చెప్పులకు సంబంధించింది, స్థలాలకు సంబంధించింది కాదు. అందుకే సమయ స్త్రీతో యేసు ప్రభు సంభాషిస్తున్నప్పుడు అమ్మా ఒక్క దినము వచ్చును అన్నట్టు యెరూషలేములో కదా ఆరాధించాలి. ఒక దినం వస్తుంది. చూడండి యోహాను సువార్త. యథార్థంగా అయితే అమ్మా ఈ స్థలం ఆ స్థలం కాదు, అక్కడ ఇక్కడ అనేది కాదు. ఆరాధన అనేది స్థలాలకు సంబంధించింది కాదు. ఒక కాలం వస్తుంది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మలోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పుడే అంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆరాధన స్థలమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడే వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నన్ను ఆరాధించాలి. నువ్వు యెరూషలేముకి వెళ్ళక్కర్లా, సమరయ కోటకు గెలిచి కోటకు వెళ్ళక్కర్లా, బేతేలుకి వెళ్ళక్కర్లా. ఒక కాలం వస్తుంది. అది ఇప్పుడే వస్తున్నది. వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చినది. దేవుడు ఆత్మలుగా ఆయన ఆరాధించువారు. ఎవరైనా మేము ఆరాధించాలి అని చెప్పారు. నీతో మాట్లాడుతున్నా నేనే ఆయనతో దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన మనతో ఉంటాడు. నేను అనేక పర్యాయాలు చెప్పాను. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన మధ్య ఇప్పుడు మన మధ్య సంచరిస్తున్నాడు ఆయన ఆత్మస్వరూపిగా. మనం ఒంటరిగా ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు లేదా వేరే స్థలాలకు 10 స్థలాలకు వెళ్ళినప్పుడు మనలో ఉన్నాడు ఆయన. మన
24 గంటలు ఆయన ఆరాధికులమే మనం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం పనిచేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, భుజించేటప్పుడు, తాగేటప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు, చదివేటప్పుడు, పనిచేసేటప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఏ పని చేస్తాం. ఏమనంటే పాలు పని కాదు, పాపం చేసినప్పుడు ఆయన ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. పాపాన్ని ద్వేషిస్తాడు, ఆయన పాపిని ప్రేమిస్తాడు. అది ఎంత ఘోర పాపినైనా మనలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడు. మనలో ఉన్న పాపాన్ని వెనకొట్టి అర్థవంతమైన ఆరాధికులుగా మనం తయారు చేస్తాడు. ఈరోజు మన ఆరాధన ఏంటంటే దేవుడిని ఎరిగి ఆయన సన్నిధిలో ఆయన ఉద్దేశం కొరకు ఆరాధకులుగా ఉండాలి. మన ఉద్దేశాన్ని ఆయన పెట్టుకోవడం కాదు. ఈరోజు క్రైస్తవ్యం ఎలా తయారైందంటే దేవుడు ఎందుకు ఆరాధించాలంటే నీ కోరిక తీర్చుకోవడానికి. మన కోరిక తీర్చుకోవడానికి కాదు, మనమందరం దేవుడి కోరిక తీర్చడానికి. చెప్పండి మాట, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. మన పట్ల దేవుడికి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే మనమందరం ఆయన కుమారుడైన క్రీస్తునే అయిపోవాలి. మనం క్రీస్తులాగా అయిపోవాలంట. క్రీస్తు జీవితం ఎలా ఉంటుందో మట్టికి మట్టి మనం బ్రతకాలు అయిపోవాలి. అది ఆయన ఉద్దేశం అన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు చదివిన లేఖ భాగమైన మొదటి పాఠంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదివాం. రాజైన ఉజ్జియా వృద్ధి పొందిన ఈ బైబిల్లో ఏ పోర్షన్ అయినా చదవండి, ఏ భాగమైనా చదవండి. అనగనగా ఒక రోజు, అనగనగా ఒక ఊరు అనే మాటలు మన బైబిల్లో ఉండవు. దేవుని గ్రంథమైన ఈ పుస్తకంలో long ago, once upon a time, once upon a village అనే మాటలు మన గ్రంథంలో ఉండవు. చరిత్రను ఆధారం చేసుకుని రాసేటువంటి మాటలు కనబడతాయి. చరిత్ర ఏంటి? చరిత్ర అంటే స్థలానికి సంబంధించింది, కాలానికి సంబంధించింది, వ్యక్తులకు సంబంధించింది. కాలానికి సంబంధించింది, స్థలానికి సంబంధించింది, వ్యక్తులకు. ఇక్కడ కూడా రాజైన ఉజ్జియా వ్యక్తులు కాదు. మృతి పొందిన సంవత్సరం, అతడు మృతి పొందిన సంవత్సరం కాదు, కాలం. ఆయన ఎక్కడ పరిపాలిస్తున్నాడు? యోదయాన్ని పరిపాలించే రాజు. అక్కడ మృతి పొందిన సంవత్సరం, ఆ మృతి పొందిన సంవత్సరం, ఆయన ఈయన మృతి పొందడానికి ముందో తర్వాత జరిగిందో వివరం మనకు లేదు, కానీ మృతి పొందిన సంవత్సరంగా అత్యున్నతమైన సింహాసనంలో ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి గమనించండి. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆకారం ఉండదు, ఆత్మకు ఆకారం ఉండదు. అయితే ఆయన మనకు ఆయన ప్రత్యక్షత, మనుషులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మనుషాకారంలో కనబడేవాడు. ఆయన స్వరూపాన్ని మానవాకారంలోకి మలుచుకునేవాడు. ఎలాగా? ఇక్కడ మనం చూస్తాం. ఆయన తొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని, ఆయన అంగి అంచులు దేవాలయం అంతా కవర్ చేస్తున్నారంట. పట్ల వేసుకుంటారు, మక్ష చేస్తున్నారు. దేవుడి కుమారుడుగా కనబడుతున్నారంట, దైవ కుమారుడు యేసు ప్రభువు. ఆయన ప్రత్యక్షంగా మానవాకారంలోకి ఆయన అంగి అంచులు లేదా తొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొని. దేవాలయం అంటే యెరూషలేము దేవాలయం, సొలొమోను రాజు కట్టిన మందిరం. ఈ యెషయా తెలుసు, ఆ దేవాలయం నమూనా, దేవాలయం తెలుసు. ఆ దేవాలయం అంతా ఆయన వస్త్రంతో నిండుకొనుకంట. ఆయన సింహాసనము అత్యున్నతమైన స్థలంలో, అంటే ఆ దేవాలయం పైగా ఆయన సింహాసనం ఉంది. ఆ సింహాసనంలో కూర్చున్న ఆయన అంగి వేసుకున్నాడు. ఆ అంగి దేవాలయం అంతా కవరైంది. ఆయనకు పైగా సెరూపులు, ఆయనకు పైగా శరాపులు అనగా పుట్టినప్పుడు ఏముంది? మహాపులు. దూతలు అంటే మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అని. దేవుని యొక్క వార్త లేదా దేవుని పని మీద బయలు వెళ్ళేటువంటి వర్తమానులు లేదా వార్తాహరులు లేదా దూతలు. దేవుడు ఒక పని కేటాయిస్తాడు. ఈ దూతలు మనం చూస్తాం చాలా పర్యాయాలు. క్రిస్మస్ దినాలు రాగానే ఈ సందర్భాన్ని ఉద్దేశించే, ఈ సందర్భంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని చూసి క్రిస్మస్ కాలంలో గర్భయ్యేది ఏం పెడతాం? మనం రెక్కలు పెడతాం, 2 రెక్కలు పెడతాం. కానీ ఇక్కడ ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలు అనేది పొరవడం మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇక్కడ నుంచి తీసుకున్నాం. దేవదూతలకు రెక్కలు ఉన్నాయి. ఈ దేవదూతలు దేవుడు ఏ పని చేస్తే ఆ పని చేస్తాయి. ఆ పని ఎలాగా? యోసేపు కలలో రాబడి దర్శన రూపంలో వెళ్ళాలంటే దర్శన రూపంలో వస్తాయి. మరి ప్రత్యక్షమై కనబడి రమ్మంటే మరి కనబడి వర్తమానాన్ని ఇస్తాయి. గొర్రెల కాపలు కనబడి రమ్మంటే గొర్రెల కాపలు కనబడి చెప్పాల్సిన సమాచారాన్ని చెప్పి వచ్చేస్తాయి. ఒకవేళ సైన్యానికి సంపాదించినప్పుడంటే ఒక్క దెబ్బకు 1,00,000 మంది, లక్షలాది మంది కావచ్చు, కోట్ల మంది కావచ్చు సంపాదించి వచ్చేస్తాయి. దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తే
ఎక్కడ ఒక ఎక్స్ట్రా చేయు. దేవుడు ఎంత కనికరం చూశాడు సార్ మానవుల పట్ల. మనకే దేవుడు దిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. మన పొరపాటును సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ దేవుడి సన్నిధిలో పొరపాటు చేస్తే ఆయన టైం ఎప్పుడు చరిత్రలో చూస్తే లూసిఫర్ కూడా ఒక దేవతే. వాడు చేసిన పని ఏంటి? పాపం ఏంటి? దేవుడితో సమానంగా సింహాసనం చేసుకుంటాను అంటున్నాడు. దేవుడితో సమానుడిగా చేసుకుంటాను. మన ఎంత భక్తిపరులమైనా మనకు దేవుడితో సమానంగా భావించకూడదు, ఎంచకూడదు. కొంతమంది దైవ సేవకులు ఎలా ప్రార్థన చేస్తాడు, మొదటిగా దేవుడికి, తర్వాత మీకు అని అంటారు. మాట అనకూడదు. మనం దేవుడు ఒక్కడైనా కాదు, దేవుడు వేరు. ఆయన పట్ల మన వైఖరి ఎలా ఉండాలో తెలిసే. ఇప్పుడు అబ్రహాము నేను ధూళి వంటి వాళ్ళను అయినా తగ్గించి మాట్లాడుతున్నా. అబ్రహాము ఇంటికి వెళ్ళాడు దేవుడు, త్రియేక దేవుడుగా, ముగ్గురు త్రిమూర్తులుగా కలవాలి. ఒక్కడిగా అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దేవుడికి ప్రత్యక్షమై, దేవుడు అబ్రహాము ప్రత్యక్షమైతే దేవుడు అంశం తీసుకోలేదు. అయ్యో నేను ధూళి వంటి వాళ్ళను నీకు మాటలా తెగించుతున్నాను. దేవుడికి మనము భయపడి వరకాలి. ఈ దేవతలు ఏం చేస్తున్నాయంట చూడండి. 2వ వచనంలో 6 రెక్కలు లేవు. ఒక్కొక్కరికి 6 రెక్కలు లేవు. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకోవచ్చు, 2తో ఎగురుచుంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడానికి ఈ స్థలాన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. 6 రెక్కలు ఉన్నాయంట వాటికి. 2తో ఏం చేస్తున్నారు? ముఖాన్ని కప్పుకుంటున్నారు. అంటే తమను తాము మరుగు చేసుకుంటున్నారు. దేవుని ఆరాధించేటప్పుడు ఆ మహాదూతలు దేవుని ఎదుట దేవుని ఆరాధికులుగా ఉండి వారు ఏం చేస్తున్నారంటే తమను తాము మరుగు చేసుకుంటున్నారు. చెప్పండి, తమను తాము మనం మరుగైతే, మనకు రావాల్సిన ఘనత రాకపోతే, మన పేరు నిలబడాల్సిన తమ నిలబడకపోతే, మనకు బాధ ఇవ్వకపోతే, మనకు బైబిల్ భాగం ఇవ్వకపోతే, మన పేరు ఒకవేళ ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు మన పేరు చెప్పకపోతే, ఒకవేళ మనం సాధిస్తే, ఒకవేళ మనం కల్పిస్తే, ఒకవేళ మనం కిక్కిస్తే, ఒకవేళ మనం సౌపాదిస్తే, విమర్శ చేయడం లేదు. విమర్శ చేయడం లేదు. దేవుని ఆరాధికులుగా ఉన్నటువంటి మహాదూతలు తమను తాము ఏం చేస్తాయి? తమ ముఖం కప్పుకుంటున్నాయి, తమను తాము మరుగు చేసుకుంటున్నాయి. ఒక కథ ఉంది. ఒక కథ. కంప 2 బాతులు. చెప్పండి, అదే అల్లిది కదే, కానీ అర్థం ఉంది. ఒక చెరువు దగ్గర ఉంటాయంట. చెరువు కప్పలో ఉంటుంది, బాతులు కూడా చెరువులో వస్తాయి. ఈ 3 స్నేహంగా ఉంటున్నాయి. అలా వేడి ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి, తింటున్నాయి, బ్రతుకుతున్నాయి. అయితే చెరువు దగ్గర ఉన్నాయి. నీళ్ళు అయిపోతే ఎలాగా? నీళ్లు లేకపోతే ఏ జీవి బ్రతకలేదండి. మనుషులే కాదు, ఏ జీవి బ్రతకలేదు. అందుకే నీటిని పొదుపుగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మీకు ఒక చెడు అలవాటు ఉంటుంది. మోటార్ వేసి నీళ్ళు అయితే నీళ్ళు పోతున్నాయి అని బరికి పెడతారు. ఎందుకు? కరెంట్ బిల్లు వస్తుంది, డబ్బులు కట్టాలి. అదే పంచాయతీ పంపు అయితే ఎంత నీళ్లు పోతున్నా అసలు చేముకుంటున్నట్టు ఉండదు, చలనం ఉండదు, ఏముండదు. పాపం గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీ హృదయాలు ఉంచుకోండి. పాపం నీళ్లు వృధా చేస్తే అది భయంకరమైన పాపం. ఉగండా అనే దేశం ఉంది. నీళ్లు దొరక్క సైకిల్కి క్యాన్ కట్టుకొని 60-70 కిలోమీటర్లు వెళ్ళి ఒక క్యాన్ నీళ్లు తెచ్చుకుంటారు వాళ్ళు. అక్కడ దాకా ఎందుకు? ఎండాకాలం వస్తే చెన్నైకి నీళ్లు దొరక్క మద్రాసు దేశానికి గూడ్సుల్లో వేరే ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకుంటారు వాళ్ళు. మనం ఏం చేయకూడదు? నీటిని వృధా. అందరూ చెప్పండి, పిడికిలు బిగించండి, పైకి చేయండి. ఒక్క బొట్టు కూడా వృధా చేయని చెప్పండి. అంటే చూసారా, అసలు నా ఎదురుగా ఈ ట్యాప్ ఉంటుంది, ఎన్ని నీళ్లు పోతాయో. రైట్, చెరువులో నీళ్ళు అయిపోయింది. అయ్యో ఎట్లా? ఈ బాతులు అనుకునే మేమైతే ఎగిరి కొంత దూరం ఎగరగలం కదా. బాతులు ఎగిరి మేము ఎటో ఒకటి వెళ్ళిపోగలం. పాపం కప్ప పరిస్థితి ఏంటా అని ఆలోచించి ఎంతైనా స్నేహితుడు కదా, బాధలో కష్టంలో ఒంటరిగా విడిచిపెట్టకూడదని బాతులు బాధపడుతున్నాయి. బాతులు బాధపడుతుంటే బాతులకి కప్ప ఒక సలహా ఇచ్చింది.
సింపుల్ మై ఫ్రెండ్స్. ఒక కర్ర ముక్కను పట్టుకోండి, మీ నోట్లో నీ ముక్కుతో ఈ కర్ర ఇటువైపు పట్టుకో, ఈ ముక్కుతో నువ్వు ఇటువైపు పట్టుకో, నేను నోట్తో మధ్యలో పట్టుకొని వేలాడతాను, మీ ఇద్దరు తుర్రు మళ్ళీ వేసినప్పుడు నేను గట్టిగా పట్టుకుంటాను, మీరు ఎట్టయితే అది నేను వచ్చేస్తాను, సింపుల్ కథ అయిపోయింది అని చెప్పారు. వాటికి కూడా భలే ఆనందం అనిపించింది. ఒక కర్ర సంపాదించాయి, బాతు చిన్నపు బాతు అటు ఇటు పట్టుకుంది, కప్ప వేలాడుతా ఉంది. ఇలా వేలాడుతూ ఉంటుంటే నాలాంటి రైతు పొలంలో పనిచేస్తా ఉన్నాడు. పొలంలో పనిచేస్తా పైకి చూశాడు, వీటి మూడు వేసి ఇవి వెళ్తున్నా తీరు చూసి, అబ్బా భలే తెలివితేటలు ఉన్నారా, ఈ ఆలోచించి చెప్పింది ఎవరో రైతుకే అని అన్నాడు. కప్పంట మధ్యలో నోరు తెచ్చి ఏమైంది? మనకందరికి గొప్ప ఏదైనా పనిచేసేదంటే నేనే నేనే. మా మాస్టర్ గారు ఆయన ఉన్నాడు, ఏ ఏ ఏ ఏ ఏ దాని ఉండాలి, అది నేనే అది నేనే అది నేనే. మనం దేవుని పిల్లలమైన మనం దేవుని కొరకు ఎంత శ్రమపడినా, ఎంత ప్రయాసపడినా, లేదా ఎంత భక్తి ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా, ఎంత మనలో ఉన్నా, మనం ఏం చేయాలో తెలుసా? ఈ దాక్కునే స్వభావంతో దేవుని ఆరాధికులుగా ఉండాలి, దేవుని కొరకు దాక్కునే వాళ్ళంగా ఉండాలి. కొంతమంది నటిస్తూ ఉంటారు, దాక్కుమన్నారు కదా అని దేవుని వాక్యం కుడి చేతితో ఇచ్చేటప్పుడు అందరికీ తెలుసు కదా ఈ మాట. నా దగ్గరికి టీకొండూరులో పనిచేస్తున్నాను నేను ఎవరో ఆ ముఖం కూడా చూడలేదు. ఆ టీచర్ గారు ఊళ్ళో పనిచేశారంటే కొంత సొమ్ము పంపించారు చర్చికి. పంపించి ఆ పంపించిన వారితో ఏం చెప్పారు తెలుసా? ఈ సొమ్ము నేను పంపానని చర్చిలో మీరు అనౌన్స్ చేయకూడదు, ఎవరికి చెప్పకూడదు అని చెప్పి చాలా సిన్సియర్గా చెప్పేసరికి నేను కూడా ఎవరికి చెప్పలా. కానీ ఆ చర్చి ట్రెజరర్ గారికి ఆ పైకి పంపచెప్పి రాయించి నేను ఇచ్చేటప్పుడే అతను నాకు చెప్పాడండి. ఏంటండి నాకు చెప్పారండి. ఆ తర్వాత దేవాలయం అవగానే 6 గంటలకు ఆరాధన, 8-8:30 కల్లా అయిపోతుంది అక్కడ ఆరాధన అయిపోగానే రోజుకు ఒక టిఫిన్ చేసుకొస్తారు అనమాట. ఆ టిఫిన్ చేసేటప్పుడు పెద్దలు చుట్టూ ఉంటారు. పెద్దలు అయ్యారు వాళ్ళ నామ డబ్బులు పంపిణీ చర్య అంటే చెప్పొద్దని నా చెబులో చెప్పి అందరికీ నేనేమంటాం? యాక్టింగ్ అంటాం. ఏమంటాం? యాక్టింగ్ చేయకూడదు దేవుని దగ్గర. ఇక్కడ మనం ఈ తెరుపులు మహాదూతలను చూసి ఏం నేర్చుకోవాలంటే, రెంటితో వాటి ముఖములు కప్పుకొని రెంటితో వాటి పాదములు కప్పుకున్నాయి. అంటే దేవుని కొరకు పనిచేస్తున్నాయి. దేవుడు ఎటు పరిగెత్తమంటే అటు పరిగెడుతున్నాయి. మాకేమి తెలియదు అన్నట్టుగా, మేమేమి చేయలేదు అన్నట్టుగా వాటి పాదాలు కప్పుకొని, లేదా వాటి పాదాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే పాదాలు కొంచెం నీచమైన వాటిగా, అంటే మురికి అంటేవిగా ఉన్నాయి. దేవునికి వాటి పాదాలు కనపడకుండా తమ్ముడు తాము మరుగు చేసుకుని రెంటితో ఏం చేస్తున్నాయి? ఎగురుతూ ఉన్నాయి. ఎందుకు ఎగురుతున్నాయి? సమాచారం కాదు, అక్కడ దేవుని ఆరాధిస్తున్నాయి. పరిశుద్ధుడు 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 అని గాన అంటే రెస్పాన్స్. కొన్నేమో పరిశుద్ధుడు 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 అని అంటే అటువైపు ఉన్న ఇంకొక బృందం పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం. మన ఉత్తర పాదాలు చదువుతామే అలాగా రెస్పాన్సివ్ గా ప్రభువుని ఆరాధిస్తున్నాయి. అంటే ఏ జీవి కూడా, ఏ దూత కూడా మౌనంగా లేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. పుణ్యంగా చేసుకొని చెప్పండి, పాటలు పాడేటప్పుడు ఎంతమంది నాకేం తెలియదు అని సున్నం కొట్టిన రాయిలాగా, పప్పు సుత్తలాగా ఇలాగ నోరు గట్టిగా మూసుకొని భాష గారు అప్పుడప్పుడు పాడదే అన్నా కానీ ఆడడం అంటే మన మనుషుల కొరకు పాడడం కాదు, అందరం కలిసి పాడేటప్పుడు, లేదా ఒక వ్యక్తి పాడేటప్పుడు ఆ పాట మనకి రాకపోయినా సరే దేవుని కనపడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఒక చోట అందుకొని ఆ పాటను మనం పాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇటీవల మా పెద్దలు ఒక పని చేశారు. ఏం చేశారంటే సత్యహరిశ్చంద్రుడు అనే నాటకం వేయించారు. నాటకం అంటే వాళ్ళకి తెలియదు, నాకు కూడా తెలియదు అండి. దానిలో హిందూ దేవుళ్ళ యొక్క మాటల్ని ప్రైజ్ చేసే మాటలు ఉంటాయని నాకు కూడా తెలియదు. సత్యహరిశ్చంద్రుడు అంటే సోషల్ నాటకం అనుకున్నా. నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, లేదంటే అట్లాంటి ఒప్పుకోమని అన్నాను నేను. అయినా పెద్దలతో మాట్లాడుకుంటే నాకు సంబంధం లేదన్నాను. వాళ్ళు పెద్దలతో మాట్లాడుకున్నారు, వేశారు. భయంకరమైన సౌండ్తో ఆ నాటకం రాత్రి అంతా వెళ్ళింది. అయితే అర్ధరాత్రి ఎప్పుడో అండి ఒక పాట పాడాడు. దానిలో ఉన్న ఒక నటుడు ఓం నమ శివాయ. ఆ ట్యూన్ అండి సూపర్ ఉంది. నేను మధ్యరాత్రిలో లేచి ఆ ట్యూన్ విన్న మెలకు వచ్చింది. అంటే బాగా సౌండ్ వచ్చేసింది, ఆ సౌండ్కి మెలకు వచ్చింది. ఆ ట్యూన్ నా చెవుల్లో గింగురు ఉంది, అందంగా ఉంది వినడానికి. అతని ట్యూన్ కూడా సూపర్ ఉంది. మీరు చెప్తే నంబరు వారం 10 రోజుల దాకా ఆ ట్యూన్ నా మధ్యలో గింగురులాడింది. అంటే తెలియకుండానే నాకు ఆ ట్యూన్ వచ్చేస్తా ఉంది, అంత అందంగా ఉందన్నమాట. నేను ఎందుకు ఇప్పుడు అది ప్రస్తావించానంటే, మీరు ఆటో కానీ ఏదైనా వాహనం వెళ్ళినప్పుడు అతను ఒక పాట పెడతాడు. ఆ ఆటో దిగిన తర్వాత మీరు ఏం చేస్తారు? తెలియడానికి వచ్చేస్తుంది. ఏంటంటే ఆ శాతానికి
లేదా లోకానికి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటండి? ప్రభు కొరకు ఇంత అభివృద్ధి పాడుతుంటే పాడనే అన్నా కానీ మైక్లో ఎంత గొప్ప శబ్దం చేస్తూ పాడుతున్నప్పటికీ రెండో పర్యాయం పాడడానికి మనం నోరు తెరవలేకపోతున్నామంటే, ప్రభువుని కనపరచలేకపోతున్నామంటే మనం ఏమనుకోవాలి మన గురించి? ఇక్కడ మీలో మీ జీవితకాలం ఎంత అనుభవం, ఒక్క పాట నేర్చుకోలేదు మీరు. అదే మా చిన్నప్పుడు పొలాలు పనిచేసేవాళ్ళు ఆ పాటలు ఏమంటారంటే జానపద గేయాలు పాడేవాళ్ళు. పొలానికి వెళ్ళి పనిచేసే ప్రతి ఒక్కరు పాడేవాళ్ళండి. ఈ తరానికి తెలియదు, కొంచెం పెద్దవాళ్ళు తెలుసా జానపద గేయాలు. ఆ పాటలు వాళ్ళు మాటేసుకుంటా కోతలు కోసుకుంటా పాడేవాళ్ళు. ఆ పాటలు పనిచేసే ప్రతి ఒక్కరు పాడేవాళ్ళు, ఒక్కటే వచ్చు. కానీ ఆ పాట అంటే ఆ తర్వాత మూడోసారి మొత్తానికి వచ్చి ఆ పాట ప్రతి ఒక్కరు పాడేవాళ్ళు. వాళ్ళు చదువులేదు, రోషం తెచ్చుకుంటారని మాట్లాడుతున్నాను నేను. ప్రభు కొరకు మనం ఎలా ఉండాలంటే అక్కడున్న మహాత్ములు కొన్ని పాడుతుంటే మిగిలినవన్నీ రెస్పాన్సివ్గా ఏమన్నా అక్కడ చూడండి. గాన ప్రతిగానం అంటే ఏంటి? కోయవాళ్ళు పాడుతున్నారు, వంద దగ్గరే మైక్ ఉన్నాయి. ఆ మైక్ లో పాడిన పాట మళ్ళా రెండోసారి పాడినప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ పాడు. దేవునికి స్తోత్రం. పక్కన వాళ్ళు చేయడానికి చెప్పండి, అందరూ పాడుతుంది. ఇప్పుడు అడగండి, సమాధానంగా పాడేటప్పుడు ముగ్గురు పాడుతున్నా అన్నాడు. సమాధానంగా దగ్గర ఉన్న లక్షణం ఏంటో మంచి లక్షణం. ఆమె ఏ సందర్భం ఉంటే ఆ సందర్భానికి పాట రాసుకొని వస్తుంది, లేదా సంపాదించి వస్తుంది ఆ పాట. విన్నారా? ఈ మధ్య అడిగినట్టుంది పాట పాడతాడు. ఏది అడిగావా? మరే పాట ఈ మధ్య అసలు మీటింగ్ దగ్గర ఒక పాట పాడాలి. నాకైతే అడిగినట్టే అనిపిస్తుంది. అలక్కూడదు. ఒకవేళ నిజంగా కష్టపెట్టినా, ఎవరైనా మనల్ని నిజంగా కష్టపెట్టినా అలక్కూడదు. దేవుని కోసం, దేవుని మీద అడిగే స్వభావం మనకు ఉండకూడదు. నేను సమాధానాన్ని ఉద్దేశించట్లేదు. ఇప్పుడు ఆమె ఎందుకు తీసుకున్నాను నేను ఉదాహరణకి చెప్పనా? అలా చెప్పండి. ఇప్పుడు ఆ పాటని మనం అందరం చేయాలి, ప్రతిగానం చేయాలి. రెండోసారి పాడేటప్పుడు అందరం కలిసి ఆ పాటను పాడించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు సార్? తస్మాత్ జాగ్రత్త. దేవుని ఆరాధికులకు ఏముండాలి అంటే రెస్పాండ్ అయ్యే స్వభావం ఉండాలి. ఒకరు ఆరాధిస్తున్నప్పటికీ, ఒకరు పాడుతున్నప్పటికీ మనమందరము తిరిగి గాన ప్రతిగానములు చేసేవారుగా. ఇక్కడ మహాభక్తులు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పరలోకాన్ని దిగి వచ్చిందండి. యెషయా దర్శనం చూస్తున్నాడండి. రాజైన ఉజ్జియా 39వ సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని కప్పివేసి, ఆ దేవాలయానికి ఆ సింహాసనం పైన చెరువులు ఉన్నాయి. వాటి పేరు మహాభక్తులు. వాటికి ఆరేసి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతో రెండుతో తమ మొహములు కప్పుకున్నారు, రెండుతో పాదాలు కప్పుకున్నారు, రెండు రెక్కలతో ఎగురుతూ అటు ఇటు ఎగురుతూ అంటే నాట్యం చేస్తూ గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవాది దేవుని కీర్తిస్తుంటే గణపకములు కదులుతున్నాయంట. అక్కడ కోట్ల దేవతలు రెస్పాండ్గా పాడుతున్నారు. కొంతమంది ఒకసారి పాడితే ఇంకొకసారి గాన ప్రతిగానాలతో ఇది చూడగా చూడండి, ఇక్కడ చూడండి. వారి కంఠ స్వరము గణప కమ్ముల పునాదులు కదులుతూ మందిరము ధూమము చేత నిండగా. దీని ఏమంటామంటే అలంకార భాష. నిజంగా గణపకమ్ములు చదువుతున్నాం కాదు. ఇప్పుడు మనందరం ఒకేసారి గొప్ప శబ్దంతో పాడితే ఈ కిటికీలు కుమ్మాలు కదిలిపోతాయి. అంటే ఏం చేద్దాం? మొత్తం ఉంటాయి ఇక్కడ. అమ్మో ఇది కదులుతుంది, కూలిపోతానని మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమంటాం? మనం ఒక్కొక్కసారి మన పిల్లలు ఇంట్లో అలా చేస్తా ఉంటే ఏమంటాం? రేయ్ అలమాటరా. అలంకార భాష అంటుంది. అలంకార భాష అంటే ఆ తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అని అర్థం అవ్వాలి. ఒకసారి చదువుతాం. దావీదు పశ్చాత్తాపడేటప్పుడంట తన కన్నీరు కాలితే బరువు ఏమైందంట? నేలలో తేలియాలి. నిజంగా అని కన్నీరు వచ్చి బరువు తేలి అని కాదు. అలంకార భాష అంటుంది. అలంకార భాష. గడప కమ్ములు కదులుతున్నాయి అంటే అంత గంభీరంగా వారి కంఠస్వరాలు ప్రభు కొరకు ఎత్తి పాడుతున్నారని అర్థం. కొంతమంది మైక్ ఇస్తే పాడతారు, లేకపోతే అస్సలు. కొంతమంది ఇళ్ళలో పాడేటప్పుడు అస్సలు స్వరం వాళ్ళకి బయట ఇంకే తప్పుడు పాట ఏమో అనుకుంటారేమో అనుకొని
అరవమంటే 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 గట్టిగా కాదు, టాప్. ఒక్కొక్కసారి పిల్లలు ఆ పిల్లలు అడుగుతారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు డాడీ అట్లా పిల్లలు అడుగుతారు. వీళ్ళకి వచ్చిన కోపానికి, వీళ్ళకి వచ్చిన చిరాకుకి, అరిచి అరుపులకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హడలైపోతారు. నేనంట మొన్న పాఠం చెప్పినప్పుడు మా అమ్మాయి టీచర్ గట్టిగా వచ్చిందంట. ఈ స్కేల్తో ఆడుకునే ఆడుకుని తప్పి స్కేల్ ఎగిపోయిందంట. ఒక ముక్కెళ్ళి కంట్లో పడింది, అంటే అడలిపోయింది ఆవుకి. అన్నెసరీ వాటిని మనం అరుస్తాం. మన కోపాన్ని వెలగొట్టడానికి, మన చిరాకుని వెలగొట్టడానికి, మన అభిప్రాయాలు వెలగొట్టడానికి, మన పట్ల నేను అనే స్వభావాన్ని వెలుగొట్టడానికి మనం అరుస్తాం. కానీ ఇక్కడ దేవతలను చూసి నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసా? వారు ప్రభువుని గణపతి కీర్తిస్తూ ఉంటే గణప కమ్ములు కదులుతున్నాయంట. ఒకరు రాని చెప్పలేదండి. ఒకసారి పాడండి, మీ అందరికి వచ్చే పాట నేను ఎదుగుతాను. అందరూ కలిసి ఒకసారి పాడండి. మన గణప కమ్ములు ఎంత కదులుతూ ఎదుగుతాం. పరిశుద్ధ 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 ప్రభువా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఈ ఎలాగా ఆగిపోండి, ఆ మూల మాత్రం కాదు. పరిశుద్ధ 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 ప్రభువా సూపర్. అసలు ఏమంటే బాగా పాడారండి మీరు, నిజం నిజం. కానీ నేను దేవుని ప్రశ్నిస్తున్నాను తెలుసా, మీరు ఆరాధనలు ఇలాగే పాడుతున్నారా? నేనేమి హాస్యం కొరకు అడగడం లేదు, మాట హాస్యం కొరకు అడగడం లేదు. దేవుణ్ణి మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో చూపించడానికి చెప్తున్నాను. ఇక్కడ పాలనే అనలేదు, వాళ్ళని వారికి వారు ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఔన్నత్యం గలవాడో, ఎంత మహనీయుడో, ఎంత పరిశుద్ధుడో వారు తెలుసుకొని, వారు గ్రహించి, మా బ్రతుకులు మీ కొరకేనయ్యా, మేము మా కోసం లేవని మొహం కప్పుతున్నారు, బాధాలు కప్పుతున్నారు, పాకుతున్నారు, రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. ఇది చూశాడు యెషయా, ఇది చూశాడు యెషయా. యెషయా స్వభావం ఎలా ఉందో తెలుసా? నిజానికి వాస్తవానికి యెషయా ఎంత భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడో తెలుసా? అతని స్వభావాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, తెలుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. ఆదికాలం మొదలుకొని తల వరకు స్వస్థత లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, పెట్టవలేదు, కట్టవలేదు, తైలంతో మీ దేశము వీటన్నిటి ఏమన్నాం? తిట్లు. ఇవి చక్కగా దగ్గర పెట్టుకుని ఒక్కొక్క మాట ఆలోచిస్తే తిట్లు. సర్ప సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, ఇవన్నీ తిట్లు. పాపిష్టి జనమా, తిట్లు ఇవన్నీ. ఆ ఊళ్ళో అందరూ ఏమంటారు తెలుసా? అరే నువ్వు చెప్పావా, మీ అమ్మ చెప్పిందిరా, మీ నాన్న చెప్పారా, నీ బిడ్డలందరూ చెప్పారా? మనం కూడా తిట్టుకుంటాం కదా పక్కింట్లో కోపం వస్తే. ఎంతమంది చెప్పారు? కోపం వస్తే అందరూ చెప్పారా? అందరం చాలా దిగువ స్థాయి, అధమ స్థాయిలో ఉన్నాం దేవుడి కొరకు బ్రతికేదాన్ని. నిజమే, యెషయా ఈ స్వభావం అదే అన్నట్టుగా మనం కూడా ఒక కాలం ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళేమో, ఒకవేళ ఇప్పుడు కూడా కొంతమంది ఆ స్వభావం కలిగిన వాళ్ళేమో నాకు తెలియదు. కానీ యెషయా దీంట్లో ఏదైతే తెలుసా? ఈ ప్రత్యక్షత చూశాడు, దైవ ప్రత్యక్షత చూశాడు, దేవుని ఆరాధించే సమూహాన్ని చూశాడు, దేవుని చూశాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. చూసిన తర్వాత దేవుని ప్రత్యక్షత, దేవుని గురించి అతనికి అర్థమైనాక అతని మాటలు మారిపోయాయి, అతను నోరు మారిపోయాయి, నోరులో నుండి వచ్చే మాటలు మారిపోయాయి. ఇంతకుముందు నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని చిరిచి చెట్టాడినటువంటి ఈ వ్యక్తి దేవుని ప్రత్యక్షత తనకు దొరకగానే అతని నోట నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? అయ్యో. ఇది అయ్యో అనే మాట ఏంటంటే ఒక గావు కేక అన్నమాట. అంటే ఒక భయంకరమైన చెడ్డ వార్త విన్నప్పుడు మనందరం మనకు తెలియకుండానే వాము అని తల పట్టుకుంటారే. ప్రకటన గ్రంథంలో కూడా ఈ రాబోయే ఉగ్రత, దేవుని ఉగ్రత గురించి చెప్పినప్పుడు దేవుని గ్రంథంలో ఎవరు రాయడంలో అయ్యో 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 అనే మాట. అంటే ఒక భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు లేదా వస్తుందని తెలిసినప్పుడు తలలు పట్టుకుని ఏడ్చే ఒక భయంకరమైన అర్థం అన్నమాట. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధిలో జరిగే ఆరాధన ఈ యెషయా చూశాడో అతను తన
తన జీవితాన్ని ఒప్పుకుంటాడు. ఏమని? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే నేను చెడిపోయినోడిని. ఎంతమంది అన్నాడు? వాళ్ళనే వీళ్ళని పట్టుకొని నువ్వు చెడిపోయినోడుగా, నువ్వు చెడిపోయినోడుగా, నువ్వు చెడిపోయినోడు, ఎంత చేయగా నేను ఆ చేద్దాక. ఈ మాటలు మనం చిన్నప్పుడు తరచుగా వినేవాళ్ళం. బండి లేనప్పుడు, పాఠాలు వినేటప్పుడు వినేవాళ్ళం. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత చూచాడో, దేవుని దర్శనాన్ని చూచాడో, దేవుని సన్నిధిని అనుభవించాడో, దేవుని సన్నిధిలో ఏ జరుగుతుందో చూచాడో, తను ఒక కావు కట్టి అయ్యో అని అరిచి నేను చెడిపోయాను అని చెప్తున్నాడు. మనందరికీ ఒక తరాలు లాంటిది, రాసు లాంటిది, కాటా లాంటిది, ధర్మ కాటా. ఇప్పుడు నువ్వు కూడా నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఒక శ్రమ ఉత్పన్నమైనప్పుడు, నువ్వు ఈ శ్రమ కారణం వాళ్ళే వీళ్ళే అని ఇతరుల మీదకి తోసేసి నీ ఇంట్లో కానీ, నీ బంధువుల మధ్య కానీ, నీ చుట్టూ ఉన్న సమాజంలో కానీ వాళ్ళకి వేదనకి తోసేసి అందరినీ ఆడిపోసుకునే స్వభావం నీలో ఉంటే ఇది పాప స్వభావం. యెషయా అంటున్నాడు ఇంతకుముందు, ఇది ఆధ్యాత్మిక అనుకున్నాడు, ఇది భక్తి అనుకున్నాడు. ఎప్పుడైతే తను దేవుడిని చూశాడో, దేవుని ప్రసన్నతను చూశాడో, దేవుని నిర్ణయ ఆరాధన చూశాడో, తన స్థితిని ఒప్పుకొని అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను మాత్రమే కదయా, మేము అందరూ చెడిపోయిన వాళ్ళమే కనుక్కున్నాడు. నేను నశించింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏడవచ్చింది దేవుడు నా ఎదుకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నిప్పు కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎదుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ కన్నులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమై నీ దోషము తొలగిపోయాను ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ కాలు నిప్పు ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఆయనలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మాటలలో పాపం లేదు, ఆయన తలంపులలో పాపం లేదు. ఆయన అతి పరిశుద్ధుడు. ఈ అతి పరిశుద్ధమైనటువంటి వాడు మనకు తగలగాలి. మనం ఏమయ్యాం? పరిశుద్ధులయ్యాం. చూడండి పిల్లలు చదువుతారా, ఆరాధనకు రెస్పాండ్ అవ్వాలంటే మనం నిజమైన ఆరాధకులుగా మనం ఉండాలి. అంటే దేవుని దర్శనం కావాలి మనకి. అంటే దేవుని వాక్యం మనకు అర్థం అవ్వాలి. దేవుని వాక్యం మనకు అర్థమైతే మనలో నుండి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే నేను చెడిపోయానని తెలుసుకుంటాం. మనం చెడిపోయామని తెలుసుకుంటాం. చెడిపోయామని ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ప్రభు ఎవరు చూపిస్తారు? మనకి పరిశుద్ధుడైన యేసు చూస్తాడు. యేసు చూపించి ఆయన శిలువను ఆశ్రయించినప్పుడు 22వ కీర్తన 22వ వచనం వారు నా తట్టు చూడగా వారి ముఖములు ఎన్నాడు లజ్జపడిపోవు. వారు నా తట్టు చూడగా వారి ముఖములు ఎన్నాడు. అంటే మన పాపాలు, మన దోషాలు, మన నేరాలు, మన భక్తిహీనత, మన అపవిత్రత మనం ఏం చేస్తాయి? తలదించుకునేలాగా, సిగ్గుపడే వాళ్ళగా, తలదించుకొని ఏడ్చేవాళ్ళలాగా చేస్తాయి. ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తామో, అంటే ఆయన కుమారుడు వైపు చూస్తామో, కవరిలో యేసు వైపు చూస్తామో, మన సిగ్గంతా ఏమైందట? వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఎన్నాడు. 34 కీర్తన 5వ వచనం నేను తప్పు వారు ఆయన తట్టు చూడగా వారు వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం సిగ్గుతో తలదించుకునే మన బ్రతుకును ఆయన వైపు చూస్తే ఇది ఎట్లా తెలుసా? ఇశ్రాయేలు మోషే కాలంలో ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ఏంటి వాళ్ళు చేసిన పాపం? ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి? సరిగారు కొరిగారు. చెప్పండి, సనుగుడు అందరూ చెప్పండి. ఇది విశ్వాసుల మధ్య బయలుదేరే భయంకరమైన రోగం. సనుగుడు. ఒకవేళ మనకి ఇది తప్పు అని తెలిస్తే మనం ఏం చేయాలి తెలుసా? దాన్ని పెద్దల దృష్టికి, దేవుని సేవక దృష్టికి తీసుకురావాల్సిన విధానం తీసుకురావాలి. కొనుక్కుంటూ మనం బ్రతకూడదు. అది పాపం. ఈ సనుగుడు బయలుదేరినప్పుడు ఏం చేశారు తెలుసా? దేవుడు వారు జరిగి రావాలా దేవుని సేవకున్న మోషే మీద వాళ్ళు సరిగితే దేవుడు ఏమన్నా తెలుసా? వారు సరిగితే నీ మీద కాదు మోషే, నా మీదే సరిగారు. ఎందుకో ఆ పని అప్పగించింది నేను నీకే కదా. వారు నాకే ఎదురు తిరిగారు, వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి నేను ఈ దేవుడు పంపుతానని కొన్ని వేల మంది చెప్పారు. అప్పుడు దేవుని సేవకుడైన మోషే, దేవుని సేవకుడు ఉండాల్సిన లక్ష్యం ఏంటి తెలుసా? దేవుని ప్రజలు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో వారి పక్షాన దేవునికి మొదలుపెట్టేవాడే నిజమైన సేవకుడు. నన్ను అన్నారు కాబట్టి నాకు ఎదురు తిరిగారు కాబట్టి
కాబట్టి మీరు నాశనం అయిపోయారని ఎచ్చుకుపోయేవాడు దేవుని సేవకుడు కాదు. అఫ్కోర్స్ అది నిజమే కావచ్చు. దేవుని సేవకుని అలా అనడం వల్ల దేవుడు ఆ ఉగ్రతను పంపిన దేవుని సేవకుడు, నిజమైన దేవుని సేవకుడు ఏం చేస్తాడంటే తన నెత్తి మీద తీసుకుని ఆ భారాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి వారి పక్షాన బతిమాలతాడు. వారి పక్షాన దేవుడి యొక్క విజ్ఞాపన చేస్తే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఇప్పుడు ప్రజలు చచ్చిపోతారు. తాపకరమైన పాము వచ్చి వారు చచ్చిపోతుంటే అలా పాము తగ్గి చచ్చిపోయే స్థితిలో వాడు వచ్చి చంపడం అక్కడికి అటురాని ఆ ఇత్తడి సర్పం వైపు చూడగానే ఆశ్చర్యం తెలుసా? చావడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడాడు. మోషే అరణ్యంలో ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడును. ఆయన తట్టు చూసి వారందరూ ఇదే అక్కడ పామును చూసి ఎలా దొరికారు? సిలువ మీద రావాలని యేసు వైపు చూసినప్పుడు మన పాపాలకు పరిహారం లభిస్తుంది. మన పాపాలు క్షమించబడతాం. మన జీవితాల్లో ఉన్న ప్రతి అపవిత్రత తొలగిపోయి దేవుడికి నిజమైన ఆరాధకులుగా మారుతాం. ఇప్పుడు ఆ పాప ప్రక్షాళన జరగాలి. ఈ యెషయా ఏమన్నా చూడండి, అదైపోయింది. తర్వాత అప్పుడు 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదని మా ఇంటికి ఎవరి పోదని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుము. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. మీరు గమనించారా? ఆరాధనలో దేవుడి ప్రత్యక్షతను చూశాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ప్రభు అన్నాడు, నాకు ఒక పని ఉంది, నేను పంపాలి. ఏ మనుషుడు నా కొరకు వెళ్తాడు అని అంటే యెషయా ఎవరో ఒకటి వెళ్తాలి అని మౌనంగా ఉండలేదు. ఏమన్నాడు? చిత్తగించుము, నీ చిత్తమైతే నేనున్నాను. మనము ప్రభు కొరకు మారితే, ప్రభు ఆరాధకులుగా ఉంటే ప్రభు పనిని చూస్తూ చేతులు కట్టుకునే వారుగా ఉన్నాం. ప్రభు పనిని చూస్తూ చేతులు కట్టుకునే వారుగా ఉన్నాం. నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం, బాగా ఇష్టం. ప్రభు అన్న తన పనిని గడ్డి మనతో చేయించుకోగలడు. చెప్పండి, మోషే కాకపోతే మోషే దానిలో గడ్డి మనకు ఉపయోగించి చేయించుకోగలడు. కానీ మోషే విధేయత చూపుతాడా లేదా అనేదే దేవుడు ముందున్నటువంటి ఆ లక్ష్యం. మోషే విధేయత చూపితే, మోషే విధేయత చూపడం వల్ల ఆ ఘనత ఎవరికి వస్తుంది? మోషేకి వస్తుంది. అలాగే మన జీవిత కాలంలో కూడా దేవుడు తన పనిని ఎలాగైనా జరిగించుకోగలడు. దేవుని పని ఆగిపోదు, దేవుని ఆరాధన ఆగిపోదు, దేవుని ఆరాధనలు ఎక్కడ ఆగిపోదు. మనం ఆగిపోతే మన చరిత్ర అంతటితో క్లోజ్. మనం దేవుడితో కలిసి కదిలితే మనం చరిత్రలో నిలిచిపోతాం మోషేలాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనం మనలోకి చూసుకున్నప్పుడు, మన పరిస్థితులు చూసుకున్నప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసుకున్నప్పుడు మనం ఆగిపోవాల్సి వస్తుంది. నేను చేతులు కట్టుకుంటా, ఇక్కడ నేను రాయిపోతాను, నేను చేయక మనం అనుకుంటాం. కానీ దేవుడి కొరకు ఎప్పుడు కదులుతామంటే మనలో నుండి పశ్చాత్తాపం బయలుదేరినప్పుడు, మనలో నుండి ఆయన దేవుడిని అర్థమైనప్పుడు, ఆయన కొరకు నేను ఏదైనా